శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి అయిపోయింది కదా. ధనుసు రాశి అవునా, సరే కంటిన్యూ చేసుకోండి. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి మార్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనుసు రాశి వారికి మరి ఈ పక్ష బిగినింగ్లో ఒక 3 గ్రహాలు 3వ స్థానంలో సంచరించడం అన్నది ఒక విధంగా జాతకుడికి వృత్తిపరమైనటువంటి అభివృద్ధి రావడం జరుగుతుంటుంది. 3వ స్థానం అన్నది ఉపచయ స్థానం. అందుకే శని భగవానుడు 3వ స్థానంలో జాతకుడికి అభివృద్ధి ఇవ్వడంలో సహాయపడుతూ ఉంటాడు. అటువంటి శని భగవానుడికి సహకారిగా ఇప్పుడు భాగ్యాధిపతిగా ఉన్నటువంటి రవి కూడా 3వ స్థానంలోకి రావడం జరిగింది. సాధారణంగా మరి సూర్య భగవానుడు కూడా 3, 6, 10, 11 స్థానాల్లో అభివృద్ధి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఖచ్చితంగా ఇప్పుడు వృత్తి కారకుడు శని భగవానుడు, అలాగే ప్రభుత్వ పదవికి కారకుడైనటువంటి సూర్య భగవానుడు కలిసి 3వ స్థానంలో సంచరించడం వల్ల మీ యొక్క అర్హతకు తగిన విధంగా ప్రభుత్వ పదవి మీకు లభించే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో జాతకంలో రవి శని కలిసి ఉన్నప్పుడు అంటే జాతకంలో మీ జన్మ జాతకంలో ఈ 2 గ్రహాల కలయిక వల్ల మీ పెద్దవారు అంటే మీ తండ్రి గారు ఏ వృత్తి చేస్తారో అదే వృత్తిని జాతకుడు కంటిన్యూ చేయడం కానీ లేదంటే ప్రభుత్వ సర్వీసులో ప్రవేశించడం కానీ రావడం జరుగుతుంటుంది. కొంతమంది వారసత్వంగా వచ్చే ఉద్యోగాలు చేపడుతుంటారు. కొంతమంది వారసత్వంగా కొన్ని పదవులు వస్తుంటాయి. అంటే ఏదన్నా గుడిలో ట్రస్టీ మెంబరు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో బోర్డు మెంబర్ లాగా ఏదో ఒకటి వాళ్ళకి ఆచారంగా రావడం జరుగుతుంది. అటువంటి పదవి మీకు వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో జాతకుడికి రాజకీయాల మీద ప్రజాసేవ మీద ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధారణంగా వాళ్ళ స్థాయిని బట్టి ఏదో ఒక రాజకీయ పార్టీని ఆశ్రయించి వారికి సేవ చేసే కార్యక్రమం చేస్తూ ఉంటారు. అంటే సాధారణంగా ధనుసు రాశి వారికి వీళ్ళ కష్టపడి జీవితంలో వేరే వాడిని పదవిలోకి తీసుకురావడం తప్ప వీళ్ళగా ఎప్పుడూ కూడా పదవిలోకి రావడం అయితే ఉండదు. సో ఆ కారణం వల్ల వీళ్ళ యొక్క తెలివితేటలు సామర్థ్యంతో ఏదో ఒక పార్టీలో ఆశ్రయించి ఆ పార్టీని అధికారంలో తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది ఇప్పుడు జరిగే అవకాశం ఉంది. మరి ఇంచుమించుగా ఈ రవి శనిలు కలిసి ఉండడం వల్ల, దాంతోపాటు బుధుడు తృతీయ దశమాధిపతి, ఒక విధంగా సప్తమాధిపతి ఇక్కడ కలియటం వల్ల అంటే మీకు మరి కొత్తగా ధన సంపాదించే కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఏదో ఒక సంపాదన మార్గం కనబడుతూ ఉంటుంది. దశమాధిపతి 3లో ఉన్నప్పుడు సాధారణంగా వృత్తిలో మార్పు కోసం ప్రయత్నం చేస్తారు. అంటే మొత్తం మీద ఈ 3 గ్రహాలు కలిసి ఉండడం వల్ల వృత్తిలో అభివృద్ధి కానీ మార్పు కానీ ప్రమోషన్ కానీ ఏదో ఒక అభివృద్ధి వృత్తి సంబంధించిన విషయాల్లో జరగడం జరుగుతూ ఉంటుంది. మొత్తం ఇది అనుకూలమైన స్థితి. సో ఇంకా 2వ స్థానంలో 2 గ్రహాలు, ముఖ్యంగా కుజుడు మంచి బలవంతుడే ఉన్నాడు ఉచ్చస్థితిలో. ఆ కారణం వల్ల అంటే కుటుంబంలో ఆదాయం పెరుగుతుంది. భూమికి సంబంధించిన విషయాల్లో కుటుంబంలో తర్జన భర్జనలు జరుగుతాయి. అలాగే స్థిరాస్తుల మీద భూముల మీద ఆదాయం పెరుగుతుంది. శుక్రుడు కుజుడు కలిసి ఈ కుటుంబ స్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో ఏదో ఒక శుభకార్యమో వివాహమో ఏదో బర్త్డే ఫంక్షనో జరగడం వల్ల ఎక్కువగా అతిథుల్ని వాళ్ళని ఆహ్వానించి ఒక గ్రాండ్గా ఒక ఫంక్షన్ జరిగే అవకాశం ఉంటుంది. దానికి విపరీతంగా ధనం కూడా ఖర్చు అవ్వడం జరుగుతుంది. అలాగే దూరంగా ఉన్నటువంటి మీ యొక్క బంధువులు, ముఖ్యంగా స్త్రీ బంధువులు మీ కుటుంబంలో జాయిన్ అవ్వడం, మీ కుటుంబ వేడుకల్లో కలిసి పాలు పంచుకోవడం జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ధనము ఖర్చు అవుతుంది, కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది, కుటుంబ సభ్యులందరూ సందడిగా విందు వినోద కార్యక్రమాల్లోనూ అలాగే ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మొత్తం మీద ఈ 15 రోజులు కూడా జాతకుడు చాలా హ్యాపీగా సంతోషంగా ఆనందంగా గడిపే అవకాశం ఉంది. ఇక గురువు 5వ స్థానంలో యాజిటీజ్గా ఉంటూ జాతకుడిని మంచి మార్గంలో నడిపిస్తూ ఎప్పటికప్పుడు మంచి సలహాలు పెద్దల ద్వారా లభిస్తూ దైవాన్ని నమ్ముకొని ముందుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే 10వ స్థానంలో ఉన్నటువంటి కేతువు యొక్క డిపాజిట్ 3వ స్థానంలో ఉండడం వల్ల వృత్తిలో కొంత అసహనం ఏర్పడుతూ ఉంటుంది.
చేస్తున్న వృత్తి మీద ఇంట్రెస్ట్ తగ్గి వేరే జీవనోపాధి అవకాశాలు కానీ వృత్తి అవకాశాలు కానీ ఎత్తుక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే కొన్ని వృత్తుల వారికి న్యాయవాద వృత్తి, జ్యోతిష్య శాస్త్రం, ప్రవచనాలు ఇలాగా వేదిక సంబంధించిన వృత్తిలో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది వృత్తిపరంగా. అయితే ఆర్థిక పరంగా మాత్రం కేతువు ఎప్పుడు కూడా వృత్తిలో ఇలాంటి ఆధ్యాత్మిక వృత్తులకి ప్రోత్సహిస్తూ ఉంటాడు తప్ప ఆర్థికంగా పెద్దగా లాభాన్ని ఇవ్వడానికి ఇష్టపడతాడు. దానికి సరిపోయే విధంగా ఉంటుంది తప్ప ఇదే వృత్తిలో ధనం సంపాదించే ప్రయత్నం చేయడం అంతా వేస్ట్ అవుతుంటుంది. సో ఈ కారణం వల్ల దశమ స్థానంలో ఉన్నటువంటి రాహు వృత్తుల మీద ఆసక్తి తగ్గిపోయి ఇతర వృత్తుల మీదకి ఆసక్తి పెంచుతూ ఉంటారు. సో ఈ విధంగా ఉంటే 4లో ఉన్నటువంటి రాహుగ్రహం ప్రస్తుతం జాతకుడు ఏదో ఒక స్థిరాస్తి సంపాదించే ప్రయత్నం కానీ, గృహాన్ని మార్చి వేరే గృహం కట్టుకునే ప్రయత్నం కానీ, లేదంటే ఏదైనా దూర ప్రాంతంలో మైగ్రేట్ అయ్యి అక్కడ ఏదైనా రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాలు కానీ, గృహాలు అమ్మికొని అంటే స్థిరాస్తి సంబంధించిన విషయాలు, అలాగే గృహ నిర్మాణానికి సంబంధించిన విషయాలు ఎక్కువగా చర్చిస్తూ అతి తొందరలో ఏదో ఒక గృహాన్ని కొనుక్కునే ప్రయత్నం కూడా ఈ రాశి వారికి జరిగే అవకాశం ఉంది. ఈ పక్షంలో ముఖ్యంగా వస్తున్నటువంటి పర్వదినం మహాశివరాత్రి. అది మనకి మార్చి 8వ తారీఖున రావడం జరుగుతుంటుంది. శివరాత్రి రోజున ఖచ్చితంగా ఏ రాశి వారైనా సరే శివానుగ్రహం కోసం ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి అభిషేకం చేసేటటువంటి మనకి అంత అవకాశం దొరకకపోయినా కనీసం శివుణ్ణి కళ్ళారా దర్శించడం వల్ల, లేదు బయట ఉన్నటువంటి శివలింగాన్ని అవసరమైతే కొద్దిగా అభిషేకం సొంతంగా చేసుకోవడం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ మనం ప్రతి వీడియోలో కూడా మాస శివరాత్రి ఈ శివుడికి అభిషేకం చేసుకోమని చెప్తూ ఉంటాం. అంటే మాస శివరాత్రి ఒక్కరోజు శివుడికి అభిషేకం చేసుకుంటే మొత్తం ఆ నెలంతా కూడా శివుడికి అభిషేకం చేసినట్టుగా మీ ఖాతాలో రాయడం జరుగుతుంది. అలాగే ఒక మహాశివరాత్రి రోజు మీరు అభిషేకం చేసుకున్న, శివుణ్ణి దర్శించిన ఖచ్చితంగా సంవత్సరం మొత్తం ప్రతిరోజు అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం మీకు ఈ మహాశివరాత్రి రోజు వచ్చే అవకాశం ఉంది. పైపెచ్చి మరి 8వ తారీఖున అంటే న్యూమరాలజీకి సంబంధం లేకపోయినా 8వ తారీఖు అన్నది శని భగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి సాధ్యమైనంత వరకు ద్వాదశ రాశుల వారు కూడా ఈ మహాశివరాత్రి రోజు వీలైతే జాగరణ అంటే 7వ తారీఖు నైటు జాగరణ చేసి వేకువజామునే ఈ శివలింగాన్ని దర్శించుకోవడం, శివక్షేత్రాన్ని దర్శించడం వల్ల కంపల్సరీగా మీకు సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉపవాసంగా అంటే మనం ఆ రోజు ఏం చేస్తే మొత్తం సంవత్సరం అంతా చేసినట్టు వస్తూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉండడం, వీలైతే అభిషేకం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సరే, ఆరోగ్యం కొరకు అభిషేకం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మజ్జిగతో చేసుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది. ఐశ్వర్యం కోసం ఎవరైతే అభిషేకం చేద్దాం అనుకున్నారో వాళ్ళు చెరుకు రసంతో కానీ పంచదారతో కానీ అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మంచి కంఠం రావాలన్నా, వాక్చాతుర్యం రావాలన్నా, మంచి చదువు రావాలన్నా తేనెతో అభిషేకం చేసుకోవచ్చు. బట్ ఏదీ లేకపోతే శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే విభూతితో అభిషేకం చేయడం వల్ల మోక్షం పొందే అవకాశం ఉంది. బట్ ఏదైనా శివారాధన చేసుకోవడం వల్ల ప్రస్తుతం ఈ రాశిలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి దోషాలు ఖచ్చితంగా పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారో, లేదా రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం కూడా ఈ శివారాధన వల్ల వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే సాధ్యమైనంత వరకు మరి మీనరాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల తర్వాత చేద్దామనో, ఈ సంవత్సరం ఖాళీ లేదనో, జనం ఎక్కువ ఉన్నారనో మానేయకుండా అతి శ్రద్ధగా శివుణ్ణి పూజించడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, మీకు వీలుంటే ఆ రోజు ఈ శివాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులకు కానీ అనాథులకు కానీ కేవలం మంచినీళ్ళు, ఏదో ఒక తినుబండారమో, లేదంటే ఏదైనా ఫ్రూట్సో, వారికి ఎక్కువగా ఫ్రూట్స్ అయితే మంచిది, లేదంటే చంటిపిల్లల తల్లి పాలు కానీ సాధ్యమైనంత వరకు ఒక 10 మంది కన్నా మీరు హెల్ప్ చేయగలిగితే జాతకంలో ఉన్నటువంటి గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్త దోషాలు పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తే సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.